సీరీస్ స్టార్ట్ చేశాను గదా! మై ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ప్రెగ్నెన్సీ స్ట్రగుల్స్ అనేసి. ఇంకా మార్చ్ 23 నా ఎల్ఎంపీ వచ్చేసి 15థ్ అంటే ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది అటు ఇటుగా. సో, ఇంకా రావట్లేదనేసి కామన్‌గా అనుకున్నాను. ఇంకా మా హోమియోపతి డాక్టర్‌కి చెప్తే 23 నైట్ చెప్తే 24థ్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ చేసుకోమని చెప్పారు. కాకపోతే 23 నైట్ కూడా నాకు స్పాటింగ్ లాగా కనిపించింది. సో, అంత నమ్మకం లేకుండే 24థ్ మార్నింగ్ టెస్ట్ చేసుకుంటే 2 లైన్స్ అంటే పాజిటివ్ వచ్చింది. అయినా కూడా నేను నమ్మలేదు. అంత ఎక్సైట్‌మెంట్ అయితే మేమేమి అవ్వలేదు. నేనైనా, మా వారైనా ఏమి ఎక్సైట్ అవ్వలేదు. యాక్చువల్‌గా అయితే ఎక్సైట్ అవ్వాల్సింది. కాకపోతే ఇంకా స్పాటింగ్ కనిపించింది కదా అనేసి అంత కామనే అనుకున్నాము. ఇంకా అది మేము టెస్ట్ చేసుకున్నటువంటి అది పిక్ వచ్చేసి మా మేడంకి హోమియోపతి మేడంకి గీతాలక్ష్మి మేడంకి పంపించాము. సరే ఈరోజు రమ్మన్నారు. రమ్మన్న తర్వాత ఆ రోజు వెళ్ళాము. వెళ్ళాక మేము మార్నింగ్ అలా బయలుదేరాము. వెళ్ళేసరికి మేడం గారు వెళ్ళిపోయారు. ఈవినింగ్ సెషన్‌లో మేడం కలిసారనమాట. ఇంకా ఈవినింగ్ మేడం చూసి ఓకే. కంగ్రాట్స్ అని చెప్పారు. మాకు నమ్మాలనిపించలేదు. ఓకే చూద్దాం 100% పాజిటివ్. కాకపోతే మళ్ళీ ఒకసారి హెచ్‌సీజీ టెస్ట్ చేద్దాం అనేసి టెస్ట్ రాశారు. మాకంటే ఎక్కువ హెచ్‌సీజీ టెస్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. అరౌండ్ 8:30 అయింది నైట్. అప్పటి వరకు మేడం వెళ్ళిపోవాల్సిన వాళ్ళు మా కోసమని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. పాపం చాలా సేపు వెయిట్ చేశారు. ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత మాకంటే ఎక్కువగా మేడమే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎవరైనా అంతే కదా! మనం చేసిన వాటికంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అనుకోండి. టీచరు చెప్పినటువంటి చదువుకి స్టూడెంట్ అచీవ్ చేస్తే స్టూడెంట్ కంటే ఎక్కువ టీచర్‌కే హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే డాక్టర్స్ కూడా వాళ్ళ పేషెంట్స్ సక్సెస్ అవుతే వాళ్ళ సక్సెస్ స్టోరీ వాళ్ళ స్టోరీగా చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. సో, మా గీతాలక్ష్మి మేడం కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆ రోజు తనతో మాట్లాడినటువంటి మాటలు, తనకిచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ నేను ఆల్రెడీ ఛానెల్‌లో పెట్టున్నాను. కావాలంటే చూడండి. తర్వాత ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.